అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కూతురింటికి వెళ్ళిన ఆ తల్లిదండ్రులకు కూతురి కాపురం చూడగానే తల తిరిగిపోయింది. అల్లుడేమో చాలా మంచివాడే, కానీ కూతురేంటి కాపురాన్ని ఇలా చేసుకుంటుంది అని బిత్తరపోయారు ఆ తల్లిదండ్రులు. ఇంతకీ తన కూతురింట్లో వారికి ఎదురైన సమస్యలు ఏంటో, అక్కడ ఏం జరిగిందో ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు ప్రక్షాళన. రచించిన వారు కె లక్ష్మీ శైలజ గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. బెంగళూరు వాతావరణం చల్లగా ఉంది. రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల అనుకుంటాను, అందులోనూ రాత్రిపూట కూడాను. మేము బస్సు దిగేటప్పటికి రాత్రి 10 గంటలయ్యింది. బస్సు దిగేటప్పటికే మా అల్లుడు రమేష్ కారు తీసుకొని రెడీగా ఉన్నాడు మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళటానికి. అరగంటలో ఇంటికి వచ్చేశాము. మా అమ్మాయి, అల్లుడు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. రమేష్ 1 నెల రోజులు అమెరికాకు కంపెనీ పని మీద వెళ్ళవలసి వస్తోంది. అందుకని అమ్మాయి మంజుకి తోడుగా మమ్మల్ని 1 నెల రోజుల పాటు వచ్చి ఉండమని అడగటంతో మేము బయలుదేరి వచ్చేశాము. 1 నెల రోజులు ఆడపిల్ల ఇంట్లో మనం ఉండటం మంచిది కాదని మా ఆవిడ అంటూనే ఉంది. కానీ మాకు ఒక్కతే కూతురు, కాదని చెప్పలేం కదా. రాత్రి ఇంటికి రావటానికి ఆలస్యమైనందువల్లనో, మేము తెచ్చుకున్న చపాతీలు బస్సు వాళ్ళు భోజనానికి ఆపినప్పుడు తినటం వల్లనో బస్సులో రాత్రి ఎక్కువగా ఏమీ మాట్లాడకుండా వెంటనే నిద్రపోయాము అలసిపోయి. తెల్లవారుజామునే ఏరోడ్రమ్ముకు వెళ్ళి రమేష్కు సెండాఫ్ ఇచ్చి ఇంటికి తిరిగొచ్చాము. అలసటగా ఉండి బ్రేక్ఫాస్ట్ కాగానే కాసేపు రెస్ట్ తీసుకున్నాము. శనివారం కనుక మంజు కూడా కాసేపు పడుకుంది. లేచిన తర్వాత మేము తెచ్చిన సూట్ కేసులను తెరిచి మంజు వాళ్లకు ఇచ్చే ప్యాకెట్స్ తీసి పక్కన ఉన్న టీపాయ్ మీద పెట్టాను నేను. తల్లి కూతుళ్ళిద్దరూ వంట ప్రయత్నంలో పడుతున్నారు. వంట నేను చేస్తానులే అని వాళ్ళ అమ్మ అనగానే అదే 10,000 అనుకొని నా దగ్గరికొచ్చి కూర్చుంది. నేను స్వీట్స్, హాట్స్, పచ్చళ్ళు, పొళ్ళు అన్నీ తీసి బయట పెడుతున్నాను. మా కర్నూల్లో దొరికే బొరుగుల వడియాలను స్పెషల్గా రమేష్ కోసమే తెచ్చాను. అవన్నీ తీసి సర్దుకో మంజు అని అన్నాను నేను. సోఫాలో కూర్చొని మేము తెచ్చిన స్వీట్స్ అన్నీ తింటూ ఉంది మంజు. ఆ టీపాయ్ మీదనే అలాగే ఉంచండి నాన్న, మళ్ళీ తీస్తానులే అంది. ఆ మాట విని వంటింట్లో నుంచి వాళ్ళమ్మ ఒకసారి తొంగి చూసి ఎందుకో మంజుని ఏమీ అనకుండానే లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి మంచినీళ్ల కోసం లోపలికి వెళ్ళినప్పుడు చూశాను, వాళ్ళమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చొని బీన్స్ ఒలుస్తుందే గాని ఆవిడ దృష్టి ఎక్కడో ఉన్నట్లుంది. ఏ ఆలోచనలో పడిపోయిందో. వంటింట్లో ఒకసారి చుట్టూ చూశాను. గ్యాస్ స్టవ్ చుట్టూ గిన్నెలు పడి ఉన్నాయి. సింకులో గిన్నెలు, డైనింగ్ టేబుల్ మీద రకరకాల డబ్బాలు, సీసాల్లో పచ్చళ్ళు అడ్డదిడ్డంగా పడి ఉన్నాయి. మంజు సరిగ్గా ఇల్లు సర్దుకోలేదేమో అనిపించింది. వాళ్ళమ్మ దీర్ఘాలోచనకు అదే కారణమేమో అని అనుకుంటూ బయటికి వచ్చాను. ఇంతలో మంజు అమ్మా అంటూ లోపలికొచ్చింది. ఏం కూరలు చేస్తున్నావు అంటూ అడిగింది. బీన్స్ కూర, ఆకుకూర పప్పు చేస్తున్నాను అంది భాగ్యలక్ష్మి. అంతేనా, ఏదైనా వెరైటీగా చేయకూడదా అమ్మా అంది మంజు. ఏం కావాలో చెప్పు అంటుంది భాగ్యలక్ష్మి. మంజు ఏదో చెప్తోంది. నేను యువతలకి వచ్చి హాల్లో చుట్టూ చూశాను. ఇల్లంతా కూడా కొంచెం గందరగోళంగానే ఉంది. ఎక్కడ పడేసిన సామాన్లు అక్కడే ఉండిపోయాయి. న్యూస్ పేపర్లు, దువ్వెనలు, సోఫాలో ఉన్న పుస్తకాలు, టీవీ స్టాండ్ మీద ల్యాప్టాప్లు, చార్జర్లు అన్నీ చిందరవందరగానే ఉన్నాయి. 2 ఉద్యోగస్తులు. ఉదయం వెళ్తే రాత్రికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాల్స్ వస్తూనే ఉంటాయి. బాగా బిజీగానే ఉంటారు. అయినా మంజు కూడా ప్రతి శని ఆదివారాలు సెలవులే కనుక ఏదో ఒక్కరోజైనా ఇంటిని సర్దుకోవచ్చుగా అని నాకు అనిపించింది. అంతలో వంటింట్లో నుంచి
పచ్చిమిర్చి బజ్జీల వాసన నన్ను అటు లాగింది. తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి మంజు కాసేపు నిద్రపోయింది. వాళ్ళమ్మ వంటింటిని ప్రక్షాళన చేసే పనిలో పడింది. సాయంత్రం మంజు నిద్రలేచిన తర్వాత మాత్రం నా భార్య మంజుని వదిలిపెట్టలేదు. అన్నింటినీ అడిగి మరీ కడిగేస్తోంది. నెమ్మదిగా ఒక్కొక్కటి అడుగుతూ వివరిస్తూ ఉండటం టీవీ స్టాండ్ దగ్గర అన్నీ సర్దుతున్న నాకు వినిపిస్తూనే ఉన్నాయి. నాకు కొంచెం నవ్వు కూడా వస్తోంది. మంజు, బీర్వాలో బట్టలెందుకు అన్నీ కుక్కి పెట్టినట్లుగా పెట్టావు? కనీసం వారానికొక్కసారైనా సర్దుకోవాల్సింది కదా. రమేష్ కూడా బాగానే హెల్ప్ చేస్తాడు కూడాను అంది భాగ్యలక్ష్మి. సర్దుకోవాలమ్మా అంది మంజు చేస్తాంలే అన్నట్లుగా. పనిపిల్ల బాగానే వస్తోందా? గిన్నెలు బాగా కడుగుతున్నట్లుగా లేదే అని ప్రశ్న వేస్తోంది అమ్మ. ఉదయాన్నే వస్తుంది. మేము గబాగబా రెడీ అవుతూ ఉంటాము. అప్పుడు ఆమె కూడా గబాగబా పని చేసుకుని వెళ్ళిపోతుంది అందావిడ. అయితే మాత్రం ఏం పని చేస్తుందో గమనించొద్దు. అప్పుడప్పుడు మనం తొంగి చూస్తూ ఉంటేనే కాస్త భయంగా పనిచేస్తారు. బాత్రూమ్ అలా ఉంటే ఇన్ఫెక్షన్లు రావు అంది భాగ్యలక్ష్మి నెమ్మదిగానే. మంజుని మందలిస్తోంది. స్పష్టంగా జాగ్రత్తలు కూడా చెబుతోంది. ఒక్కతే కూతురని కొంచెం గారాబం చేసిన మాట నిజమే, కానీ భాగ్యలక్ష్మి ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటుంది. అదంతా మంజుకి తెలియంది కాదు. కానీ ఈ కాలం పిల్లలు సిస్టమ్ ముందున్నంత శ్రద్ధగానో, ఫోన్లో ఉన్నంత శ్రద్ధగానో వంటింట్లో మాత్రం ఏ పనులు చేయటం లేదు. కనీసం సర్దుకోవటం లేదు. పాపం, వాషింగ్ మిషన్లో బట్టలు ఎన్ని రోజులైంది వేసి టబ్బు నిండా ఉన్న విడిచిన బట్టలను చూస్తూ వాళ్ళమ్మ అనగానే, అమ్మా 2 రోజుల నుంచి పనిపిల్ల రాలేదుగా అంది మంజు. వాళ్ళు రాకుంటే బట్టలు వేసుకోలేమా మంజు? తడిగా ఉన్న టవల్ని తీసి మంచి కలర్ ఉన్న డ్రెస్సు మీద వేస్తే ఆ రంగులన్నీ దానికి అంటుకోవు, డ్రెస్ పాడవదు. కనీసం మంచి డ్రెస్సులైనా నువ్వు మిషన్లో విడిగా వేసుకోవాలి కదా. అలా అంటూ మంజు చేత మంచి డ్రెస్సులు వేరు చేయించి మిషన్లో వేయించింది భాగ్యలక్ష్మి. టైమర్ పెడుతూ ఉంటే మా పనిపిల్ల 2 నిమిషాలు తిరగగానే డ్రయ్యర్లో వేసి అక్కడ 2 నిమిషాలు తిరగగానే తీసి ఆరివేస్తుంది మమ్మీ అంది మంజు. అయ్యో, అలా అయితే బట్టలకున్న చెమట మురికి ఎలా పోతాయే అంది ఆశ్చర్యంగా. అందుకే పనివాళ్లను నమ్మకుండా ఎప్పుడో ఒక్కసారైనా మన పనులు మనం చేసుకోవాలి అనేది అంటూ విసుక్కుంటూ అంది భాగ్యలక్ష్మి. అది కాదమ్మా, వాళ్ళు మన ఒక్క ఇల్లే కాదు కదా, వేరే ఇంటికి కూడా వెళ్ళాలి కదా, అందుకే త్వరగా చేస్తూ ఉంటారు అంటూ అవతలికి వెళ్ళిపోయింది మంజు. ఆ తర్వాత కొద్దిసేపు ముగ్గురు కూర్చొని టీ తాగారు. భాగ్యలక్ష్మి విశ్రాంతిగా కూర్చొని తను తెచ్చిన స్వీట్సు మొదలైనవి అన్నీ ముందర వేసుకుని ఏవి ముందుగా వాడాలి, ఏవి తర్వాత వాడాలి, ఏవి ముందుగా చెడిపోతాయి అన్నీ వివరంగా చెప్తోంది మంజుకి. సర్ది పెట్టించింది కూడాను. తర్వాత బెడ్రూమ్లోకెళ్లారు ఇద్దరు. భాగ్యలక్ష్మి బట్టలు మడతపెట్టి ఇస్తూ ఉంటే మంజు అరల్లో సర్దుకుంటుంది. ఈ మధ్యలోనే బంగారు ఇయర్ రింగ్స్ని చూపించింది మంజు. రమేష్ తన బర్త్డేకి కొనిచ్చాడని. తెలుపు ఎరుపు రాళ్ళున్నాయి, బాగున్నాయని మెచ్చుకుంది. సాయంత్రం నేనలా పక్కనే ఉన్న పార్కుకు వెళ్ళి కాసేపు తిరిగి వచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత చూశాను, రూమ్లో ఒక మూలన చిన్న సైకిల్ ఉండటం ఎక్సర్సైజ్ కోసం తెచ్చినట్లున్నారు. కానీ వాడుతున్న ఛాయలేవీ కనపడలేదు. బాగా మట్టి నిండి ఉంది ఆ సైకిల్కి. కొత్తల్లో వాడి ఉంటారు, మోజు తీరిపోయాక పక్కన పడేశారేమో అనుకున్నాడు. మంజు, వారానికి 1 రోజైనా తొక్కొచ్చు కదమ్మా ఈ సైకిల్ని అని అంటే, ఎక్కడ నాన్న, టైం అస్సలు ఉండటమే లేదు అంది కూతురు. హాల్లో టీవీ చూస్తూ తొక్కినా సరిపోతుంది కదమ్మా, నేను క్లీన్ చేసి పెడతాను. ప్రతి సాటర్డే లేదా సండే కాస్త వ్యాయామం చేసుకోండి, ఆరోగ్యానికి మంచిది కదా. నిన్ను మాత్రమే అంటున్నామనుకోకు మంజు, ఇద్దరూ కూడా కొంచెం ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి అని సైకిల్ క్లీన్ చేసే పనిలో పడ్డాను నేను. మంజు, ప్రతి సాటర్డే సండే బయటికి వెళ్తున్నారా భోజనానికి అని వాళ్ళ అమ్మ అడిగితే, వెళ్తున్నాము అంది. ప్రతి వారం ఎందుకమ్మా?
ఒక వారం గ్యాప్ ఇచ్చి చూడండి. నువ్వు ఆ రోజున నీకొచ్చిన స్పెషల్ వంటకాలు చేసి చూడు. రమేష్ ఎలాగూ హెల్ప్ చేస్తాడు కదా, ఊరికే కూర్చోడుగా. డబ్బుకి డబ్బు ఆదా, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను అనగానే, చేస్తున్నానమ్మా. మొన్న వారం స్పెషల్గా పెరుగన్నం చేశాను అంది మంజు చపాతీలో ఆలూ కూర ఇష్టంగా తింటూ. పెరుగన్నమా? గొప్ప పనే చేశావు అంది కోపంగా వాళ్ళమ్మ. నాకు నవ్వుతో పొరపోయింది. ఏదైనా గారెలు గాని పులిహోర గాని చెయ్యొచ్చుగా అని వాళ్ళమ్మ అంటే, అబ్బా చాలా టైం పడుతుందమ్మా, అందుకే సింపుల్గా చేశాను అని మంజు అనగానే ఏమీ అనలేక డీలా పడిపోయింది వాళ్ళమ్మ. తెల్లవారు ఆదివారం లేటుగా లేచింది మంజు. గోధుమ పిండి బియ్యం పిండి కలిపి అందులో ఎర్రగడ్డలు పచ్చిమిర్చి సన్నగా తరిగి దోసలు వేస్తోంది భాగ్యలక్ష్మి. అబ్బా మమ్మీ, దోశలు వేద్దామనుకుంటానా, కుదరటమే లేదు అంటూ బ్రష్ చేసుకుని వస్తూ అంది మంజు. సరేలే, ఈ పూటకు రెడీమేడ్ దోశ పిండితో చేశాను, తినేసేయ్ అంది ప్లేట్లో 2 దోశలు వేసిస్తూ భాగ్యలక్ష్మి. మంజు, ఫ్రిడ్జ్లో తరిగిన ఎర్రగడ్డలు టమాటాలు పెడుతున్నావెందుకు అంటే, ఒక్కోసారి ఎక్కువైపోతాయి కదమ్మా, అవి తీసి ఫ్రిడ్జ్లో పెడతాను అంది మంజు ఏం చెయ్యాలో తెలియనట్లుగా. ఉదయం తరిగింది రాత్రికి, రాత్రి తరిగింది ఉదయానికి వాడుకోవచ్చు. బయటే కప్లో పెట్టి మూత పెట్టు. అయినా ఎర్రగడ్డలు టమాటాలు ఆలూలు అరటి పండ్లు ఫ్రిడ్జ్లో పెట్టకూడదని నీకు కూడా తెలుసు కదా అంటూ భాగ్యలక్ష్మి చెబుతుండగానే, తెలుసులేమ్మా అంది మంజు చిన్నగా విసుక్కుంటూ. ఫ్రిడ్జ్లో ఏమున్నాయో ఒక స్లిప్లో రాసి తలుపుకు అంటిస్తే ఏవి త్వరగా చెడిపోతాయో అవి ముందుగా వాడుకోవచ్చు. డోర్ ఎక్కువసేపు తెరిచి ఆలోచిస్తూ నిలబడకుండా అలా టైం కలిసొస్తుంది. 2 వారాలకొక్కసారైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలి. అయినా నువ్వు చెబుతూ ఉంటే అల్లుడుగారు రాసి పెడతారు కదా అంటూ భాగ్యలక్ష్మి చెప్తూనే ఉంది. మంజు, సరేలేమ్మా అంటూ దోశలు ఇంకో 2 వేసుకొని ప్లేట్ తీసుకొని హాల్లోకి వెళ్ళిపోయింది. భాగ్యలక్ష్మి నిట్టూర్చింది. అయ్యో రామ అనుకుంటూ. మధ్యాహ్నం వంట చేస్తున్నప్పుడు మంజు కూరలు తరిగి ఇచ్చింది. కూరలు తరుగుతూ ఉన్నప్పుడు, మంజు, కుక్కరేమిటే ఇలా ఉంది, లోపలంతా గార పట్టినట్లుగా ఉంది, రోజు కడగటం లేదు అని భాగ్యలక్ష్మి అంటే, లేదమ్మా, పనిపిల్లకు గిన్నెలు ఎక్కువైపోతాయని 10 రోజులకొకసారి కడుగుతుంది అంది మంజు. అదేమిటమ్మాయ్, అలా చేస్తే ఫుడ్ ఇన్ఫెక్షన్ అవ్వదు? చదువుకున్న పిల్లలు, మీకు మేం చెప్పాలా? ఈ స్టవ్ బర్నర్లు చూడు, చుట్టూ ఎలా డర్టీగా ఉన్నాయో. అప్పుడప్పుడు స్పూన్తో అయినా ఆ జిడ్డు గీకేసెయ్యాలి కదమ్మా అంటే, స్టవ్ రోజు ఎవరు తుడుస్తారమ్మా, వారానికి ఒకసారి తుడుస్తాను అంది అదేదో సామాన్యమైన విషయమైనట్లుగా. వారానికి ఒక్కసారా అంటూ విస్తూపోయింది వాళ్ళమ్మ. పనిపిల్లకు గిన్నెలెక్కువైపోతాయని కుక్కర్ కడగకుండా చేసుకుంటావా? నువ్వైనా ఒట్టిగా నీళ్లతో అయినా కడగొచ్చుగా. లేదంటే ఒకరోజు చిన్న కుక్కర్, ఒకరోజు ప్యాన్ వాడుకో, ఒకరోజు ఓవెన్లో చేసుకో అంటూ భాగ్యలక్ష్మి విసుక్కుంటూ అంది. ఏం చెయ్యను, పని మనిషి విసుక్కుంటుంది మరి అంది బిక్కమొహంతో మంజు. అలా కాదు మంజు, పనిపిల్లకు ఇంకేదైనా పని తగ్గించు, లేదా 100 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి మరీ చేయించుకో. కుక్కర్ రోజు కడగమని చెప్పమ్మా. స్టవ్ కూడా సింక్ కడిగినప్పుడే కడగమను. స్టవ్ మీద పడిన ఆహార పదార్థాల వల్ల పురుగులు చేరుతాయి కదా. బాత్రూమ్, వాష్ బేసిన్ కడగాలి. ముఖ్యమైన పనులు చేయించుకోండి. రేపొస్తుందిగా, నేను మాట్లాడతానులే. అయినా రమేష్ను కూడా పని వాళ్ళని కొంచెం గమనిస్తూ ఉండమని చెప్పొచ్చుగా అంటే, అమ్మో నువ్వొద్దమ్మా, నేనే మాట్లాడతానులే. వాళ్ళు మానేస్తే నాకే ఇబ్బంది. నాకు ఎక్కువ టైం ఉండటం లేదమ్మా అంది మంజు ఏం చేద్దామన్నట్లుగా. రమేష్ అయితే పనివాళ్లను ఏమీ అనటం నేనింతవరకు చూడనే లేదమ్మా అంది కూతురు. నిన్నే పూర్తిగా చేసుకోమనటం లేదు తల్లి. పనిపిల్ల మీద పూర్తిగా ఆధారపడకుండా అప్పుడప్పుడు ఇద్దరూ గమనిస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. వాళ్ళు రాకపోతే ఎలాగా అని మీరు భయపడుతున్నన్ని రోజులు ఇదిగో
వాళ్ళు ఇలాగే చేస్తారు పనులు అంది భాగ్యలక్ష్మి నచ్చజెబుతున్నట్లుగా. ఏం చేస్తామమ్మా, ఒక్కోసారైతే మాకు టైం లేనప్పుడు పని పిల్లకు తాళం చేతులు ఇచ్చి మరీ వెళ్తాము. వాళ్ళే పని చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా మేము చెప్పేదెప్పుడు? ఇక్కడ అంతా ఇలాగే చేస్తారు. అలవాటైపోయిందమ్మా. ఇక నుంచి నువ్వు చెప్పినట్లుగా సెలవు రోజుల్లో అయినా చూడాలి మరి అంది మంజు ఆలోచిస్తూ. మధ్యాహ్నం భోజనాలైన తర్వాత ముగ్గురు కూర్చున్నప్పుడు మంజు ఇలా అంది. ఎప్పుడు ఇంత తీరిక మాకుండదు. ఐరన్ వాళ్ళు తెచ్చిన బట్టలను కనీసం బీరువాలో కూడా పెట్టే టైం కూడా మాకుండదు. సెలవు రోజుల్లో ఎక్కువ నిద్రపోతాము. రోజు ఉదయాన్నే గబగబా వెళ్ళి లేటుగా వస్తాము కదా, అందుకని బాగా అలసటగా ఉంటుందమ్మా అంది మంజు. ఆ మాటలకు కొద్ది రోజులకు అలవాటైపోతుందిలే తల్లి. ఇప్పుడే కదా చదువులు పూర్తయ్యింది. నెమ్మదిగా నువ్వే చక్కగా ఇల్లు సర్ది పెట్టుకుంటావులే, కంగారు పడకు అన్నాను నేను నచ్చజెప్తున్నట్లుగా. మేమున్నన్ని రోజులు ఇల్లు చక్కగా సర్దిపెట్టి వెళ్తాము. తర్వాత మీరు కంటిన్యూ చెయ్యండి అంది భాగ్యలక్ష్మి. అంటే మీ ఇల్లుని మేము ప్రక్షాళన చేసి వెళ్తామన్నమాట అన్నాను నేను నవ్వుతూ. తల్లి కూతుళ్ళిద్దరూ కూడా శృతి కలిపారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, కూతురింటికి వెళ్ళిన ఆ తల్లిదండ్రులకు అక్కడి పరిస్థితులు అర్థమై ఆ కూతురికి ఎలా బుద్ధి చెప్పారో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కె లక్ష్మీ శైలజ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.